విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందడి మొదలైంది. ఈ రోజు నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజున కనకదుర్గమ్మ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8:30 మధ్య భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్య పూజల మందిరం, 2 యాగశాలను కూడా వారు ప్రారంభిస్తారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యానికి భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు పలు కీలక మార్పులు చేశారు. గతంలో గాయాలకు కారణమవుతున్న ఇనుప కంచెల స్థానంలో ఈసారి సురక్షితమైన ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వచ్చేందుకు వీలుగా ప్రతి 50 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేట్ ను అమర్చారు. ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసే ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నవరాత్రుల్లో 500 ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా రద్దు చేసి కేవలం 300 రూపాయలు, 100 రూపాయలు ఉచిత దర్శన క్యూలను మాత్రమే అందుబాటులో ఉంచారు.